హాయ్ మిస్టరీ లవర్స్, అందరికీ నమస్తే. డాన్ రివేరా ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, ఇంకా న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ NESPR ఒక లీడ్ ఇన్వెస్టిగేటర్. వీటన్నిటికీ మించి డాన్ రివేరా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ డాల్ అని పిలువబడే అనబెల్ డాల్ ఒక కేర్ టేకర్. ఇతను 13 జూలై పెన్సిల్వేనియాలో ఉన్న ఒక హోటల్లో చనిపోయి కనిపించాడు. ఇదంతా జరిగింది డెవిల్స్ ఆన్ ద రన్ టూర్లో. ఈ టూర్ స్టార్ట్ అయింది మేలో. ఈ టూర్ మెయిన్ మోటివ్ ఏంటి అంటే NESPR టీమ్ డిఫరెంట్ ప్లేసెస్కి తిరిగి వారెన్ కలెక్షన్లో ఉన్న హాంటెడ్ వస్తువులని జనాలకి చూపించడం, ఇంకా వాటి గురించి జనాలకి చెప్పడం. అదే దీని మెయిన్ మోటివ్. ఈ టూర్లో డాన్ రివేరా అనబెల్ డాల్ని డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకుపోయి దాని గురించి ఇంకా దాని హాంటెడ్ స్టోరీస్ గురించి జనాలకి చెప్తారు. అదే టూర్లో అతను పెన్సిల్వేనియాలో ఉన్న ఒక హోటల్లో చనిపోయాడు. అయితే ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఉండే జనాలు ఇంకా సోషల్ మీడియా ఇదంతా అనబెల్ డాల్కి లింక్ చేస్తున్నారు. ఇదంతా అనబెల్ డాల్ కర్స్ వల్లనే అయ్యింది అని అందరు నమ్ముతున్నారు. అసలుకి డాన్ రివేరా డెత్ ఇంకా అనబెల్ డాల్కి ఏం లింక్ ఉంది? అనబెల్ డాల్ ఒక హాంటెడ్ ఇంకా బ్యాక్ స్టోరీ ఏంది? ప్రీవియస్గా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగాయా? ఎందుకని డాన్ రివేరా డూ నాట్ ఓపెన్ అని రాసి ఉన్న అనబెల్ బాక్స్ని ఓపెన్ చేశారు? దానివల్లనే అతను చనిపోయాడా? ఈ అనబెల్ డాల్ టూర్లో ఇంకా కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగాయట. అవి ఏంటి? ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా ఆన్సర్ తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ మనం అనబెల్ డాల్ ఒక హాంటెడ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అనబెల్ డాల్ ఒక రియల్ పేరు రాజిడీ యానా డాల్. 1970లో డోనా అనే ఒక గ్రాడ్యుయేషన్ అమ్మాయికి తన అమ్మాయి డాల్ని గిఫ్ట్గా ఇస్తుంది. తన అమ్మకి ఈ డాల్ ఒక గిఫ్ట్ షాప్లో కనిపిస్తుంది. ఈ డాల్ డోనా వాళ్ళ అమ్మని చాలా అట్రాక్ట్ చేయడం వల్ల తనకి నచ్చుతుంది. అందుకే తను ఈ డాల్ డోనాకి గిఫ్ట్గా ఇస్తుంది. ఆ డాల్ పేరే యానా. కానీ ఆ డాల్ ఆ గిఫ్ట్ షాప్లోకి ఎట్లా వచ్చింది అనేది ఏం ఇన్ఫర్మేషన్ లేదు. డోనాకి కూడా ఆ డాల్ని చాలా నచ్చుతుంది. సో తను ఆ డాల్ని తనతో పాటే పెట్టేసుకుంటుంది. డోనాతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఇక్కడ వరకు అంతా నార్మల్గానే ఉంది. కానీ డోనా ఎప్పుడైతే డాల్ని తన రూమ్లో పెట్టి కాలేజ్కి పోయి వస్తుండేనో అప్పుడు తను నోటీస్ చేసింది ఏంటి అంటే డాల్ని ఒక ప్లేస్లో పెడితే అది ఇంకో ప్లేస్లో ఉంటుండే. ఇది డోనా ఫ్రెండ్ కూడా గమనించింది. అయితే స్టార్టింగ్లో వాళ్ళిద్దరు దాన్ని ఇగ్నోర్ చేశారు. కానీ వాళ్ళకేం తెలుసు ఇలా ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లంలో పడబోతున్నారని. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంట్లో కొన్ని పార్చ్మెంట్ పేపర్లు హెల్ప్ మీ అని బ్లడ్తో రాసినట్టు కనిపించాయి. కానీ ఇక్కడ వాళ్ళు షాక్ అయ్యారు, ఎందుకంటే ఆ పేపర్ వాళ్ళ ఇంట్లో అసలుకి లేవు. కానీ ఆ నోట్స్ ఎక్కడి నుంచో వచ్చాయి అనేది వాళ్ళకి అస్సలకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ మీద ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారని. కానీ రోజుకి ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతూ వచ్చాయి. వాళ్ళకి ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది. మెయిన్ ఆ డాల్ వల్ల. ఆ డాల్ పొజిషన్స్ చేంజ్ చేసుకోవడం, ఇంకా ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటున్నట్టు అనిపించింది. అప్పుడే డోనా ఇంకా తన ఫ్రెండ్ ఒక ఫాదర్ని పిలిపించింది. అక్కడ జరుగుతుందంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఆ ఫాదర్ ఆ డాల్లో ఉన్న స్పిరిట్కి కనెక్ట్ అవుతాడు. అప్పుడు ఆ ఫాదర్కి ఏం తెలుస్తుందంటే డాల్లో 5 to 7 years ఉన్న ఒక పాప ఆత్మ ఉంది. తన పేరే అనబెల్ హిగ్గిన్స్. ఈ పాప అక్కడ ఉండే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో చనిపోతుంది. తనకి వాళ్ళతో ఉండడం చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్తుంది. ఇంకా వాళ్ళని ఏం హామ్ చెయ్యను అని చెప్తుంది. ఇది అంతా విన్న డోనా ఇంకా తన ఫ్రెండ్కి కూడా పాపం అనిపించి డాల్ని వాళ్ళతో పాటే పెట్టేసుకుంటారు. కానీ వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఒకరోజు డోనా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ నైట్ తను అక్కడే స్టే చేస్తాడు. ఆ నైట్ తన హాల్లో పడుకుంటాడు. ఇంకా డోనా ఇంకా తన ఫ్రెండ్ బెడ్రూమ్లో పడుకుంటారు. అనబెల్ డాల్ కూడా హాల్లోనే ఉంటుంది. నైట్ అసలుకి డోనా వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో తన ఎదల మీద కూర్చొని తన గొంతు పిసుకుతున్నట్టు అనిపిస్తుంది. తను లేచి చూసేసరికి డాల్ తననే చూస్తుంది. చెస్ట్లో ఏదో పెయిన్ వస్తుంది అని చూస్తే తన చెస్ట్ పై గోళ్ళతో గీరినట్టు స్క్రాచెస్ ఉంటాయి. డోనా వాళ్ళ ఫ్రెండ్ భయపడి అదే నైట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా డోనా ఇంకా తన ఫ్రెండ్ కూడా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ డోనా ఒక ఫాదర్ ద్వారా ఎడ్ ఇంకా వారెన్ని పిలిపిస్తారు. వీళ్ళిద్దరు ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. ఇలాంటి చాలా పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. ఇంకా కాంజరింగ్ సిరీస్లో చూపించిన రియల్ కపుల్ కూడా వీళ్ళిద్దరే. ఇంకా వీళ్ళిద్దరే NESPR ఒక ఫౌండర్స్. వీళ్ళు అనబెల్ డాల్ని చూసి ఆ డాల్లో ఉన్న స్పిరిట్తో కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఏంది అంటే ఈ డాల్లో ఉన్నది చిన్నపిల్ల ఆత్మ కాదు, అది ఒక డెమన్ అని.
ఆ డెమన్ లాస్ట్ టైం వచ్చిన ఫాదర్ని మ్యానిపులేట్ చేస్తుంది. ఆ డెమన్ ఒక ఫిజికల్ బాడీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అని వాళ్ళకి తెలుస్తుంది. ఆ డెమన్ ఎంత పవర్ఫుల్ అంటే ఎవరినన్నా కంట్రోల్ చేయగలుగుతుంది. ఎడ్ ఇంకా లారెన్ ఆ డాల్ని వాళ్ళతో పాటే తెచ్చుకుంటారు. తీసుకుపోయేటప్పుడు ఆ డాల్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. కార్ క్రాష్ అవుతూ జస్ట్లో మిస్ అవుతుంది. అప్పుడే ఆ డాల్పై హోలీ వాటర్ చల్లి దాన్ని కంట్రోల్ చేస్తారు. వారెన్కి అకల్ట్ మ్యూజియం అని ఉంటుంది. ఈ మ్యూజియంలో వారెన్ తను ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్క కేసు ఒక వస్తువు తను తీసుకువస్తుండే ఇంకా మ్యూజియంలో పెడుతుండే. ఈ మ్యూజియంలోనే అనబెల్లా డాల్ని ఒక స్పెషల్ బాక్స్లో లాక్ చేశారు. ఇంకా ఆ బాక్స్ పై ఒక వార్నింగ్ రాశారు, అదే పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అని. అంటే ఈ బాక్స్ని ఎప్పటికీ ఓపెన్ చేయొద్దు అని అర్థం. ఇలా అనబెల్లా డాల్ అకల్ట్ మ్యూజియంలోనే ఉండిపోయింది. ఇంకా అదే మ్యూజియంలో ఉన్న మోస్ట్ హాంటెడ్ థింగ్గా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే అకల్ట్ మ్యూజియంకి వచ్చిన జనాలు అనబెల్లా డాల్ని చూసి వెళ్ళిపోయేవారు. కానీ ఒకవేళ దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉండకపోవచ్చు. అలానే ఒకసారి మ్యూజియంకి వచ్చిన ఒకరు డాల్ని చూసి ఎగతాళి చేశారట, ఇది నార్మల్ డాలే అని. అతను మ్యూజియం నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్తారు. ఇంకోసారి అలానే ఒక అతను అనబెల్లా డాల్ని లాక్ చేసి ఉన్న బాక్స్పై ట్యాప్ చేశాడు అట. అతను కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పారు. సో అప్పటి నుంచి ఎడ్ ఇంకా లారెన్ మ్యూజియంకి వచ్చిన వాళ్ళని ఆ డాల్ని చూసి వెళ్ళిపోండి, కానీ దాన్ని ఏమనకండి అని చెప్పారు అట. అప్పటి నుంచి జనాలకి అనబెల్లా డాల్ అంటే ఒక కర్స్ డాల్ అని తెలిసింది. ఇంకా దాంతోపాటు కాంజరింగ్ మూవీ మీరు చూసి ఉంటారు. ఈ మూవీ చూశాక డాల్ ఎంత డేంజరసో అని కూడా తెలిసింది. ఇలా అనబెల్లా డాల్ వరల్డ్స్ మోస్ట్ హాంటెడ్ డాల్గా పేరు తెచ్చుకుంది. ఎడ్ ఇంకా లారెన్ స్టార్ట్ చేసిన NESPR ఒక లెగసీని డాన్ రివేరా కంటిన్యూ చేశారు. డాన్ రివేరా US ఆర్మీ వెటరన్లో వర్క్ చేశారు. ఇంకా తనకి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అతను NESPRలో జాయిన్ అయ్యారు. ఫౌండర్స్ తర్వాత డాన్ రివేరానే దీనికి లీడ్ ఇన్వెస్టిగేటర్ అయ్యారు. అలా అతని అకల్ట్ మ్యూజియంలో ఉన్న థింగ్స్ని జనాలకి చూపిద్దాం అని టూర్ స్టార్ట్ చేశాడు. దాని పేరే డెవిల్స్ ఆన్ ద రన్. ఈ టూర్లో ఒక భాగంలో మేలో లూయిసియానాలో స్టే చేశారు. అప్పుడు ఇక్కడ ఉన్న యాంటబెలం మ్యాన్షన్కి ఫైర్ అంటుకుంది. ఇంకా అది చాలా వరకు డ్యామేజ్ అయింది. ఈ ఇన్సిడెంట్కి వెనకాల ఉన్న రీజన్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. కానీ జనాలు దీన్ని అనబెల్ డాల్కి లింక్ చేస్తున్నారు. ఇలా దీని టూర్లో కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగాయి, ఇంకా అవన్నీ ఈ డాల్ వల్లనే అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. ఇలా టూర్లో ఉన్నప్పుడే డాన్ రివేరా డాల్ని జనాలకి చూపించడానికి బయటికి తీశారు. ఆ టూర్లో భాగంగానే పెన్సిల్వేనియాలో స్టే చేశారు. కానీ కొన్ని ఆర్టికల్స్ ప్రకారం డాన్ రివేరా ఆ రోజు మార్నింగ్ తన స్టాఫ్కి తన హెల్త్ బాగాలేదు అని చెప్పాడు అని ఉంది. నెక్స్ట్ డే చూసేసరికి డాన్ రివేరా చనిపోయాడు. డాన్ రివేరా ఏజ్ 54 ఇయర్ కాబట్టి తన న్యాచురల్ డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. పోలీస్ తన రూమ్ మొత్తం చెక్ చేశారు. అందులో వాళ్ళకు అన్యూజువల్గా ఏం దొరకలేదు అని చెప్పారు. డాన్ రివేరాది ఒక న్యాచురల్ డెత్ అని చెప్పారు. ఆ టైంలో అనబెల్ డాల్ కూడా రూమ్లో లేదు అని చెప్పారు. అది కింద పార్కింగ్లో ఉన్న కార్లో ఉంది అని చెప్పారు. డాన్ రివేరా అటాప్సీ రిపోర్ట్ రావడానికి 3 to 4 weeks టైం పడుతుండొచ్చు. అప్పటి వరకు మనం ఏం కంక్లూడ్ చేయలేం. కానీ సోషల్ మీడియాలో తన డెత్ అనబెల్లా డాల్ వల్లనే జరిగింది అని అందరు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? డాన్ రివేరా డెత్ వెనకాల ఉన్నది అనబెల్లా డాలా లేదా ఇది న్యాచురల్ డెత్తా? దీనిపై మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. ఇదే అనబెల్లా డాల్ ఇంకా డాన్ రివేరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మిస్టరీస్ ఇంకా హాంటెడ్ వీడియోస్లో ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీలాంటి క్యూరియస్గా ఉండే వాళ్ళ కోసమే. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ ఇంకా మిస్టీరియస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు తెలియదని తెలుసుకునే మీ క్యూరియాసిటీని పోనీయకండి. సో స్టే క్యూరియస్.